వైసీపీ ముక్త్ ఏపీ బీజేపీకి పవన్ ఏం చెప్పారు? ఓకే, ఈ 2 రోజుల పర్యటన నిన్న పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల పాటు ఢిల్లీలో మురళీధరన్తో ఆ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జి, అట్లాగే సంయుక్త కార్యదర్శి శివశంకర్జీతో, తర్వాత రాత్రి జేపీ నడ్డాతో, ఎవరైతే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడితో ఒక 50 నిమిషాల సమావేశం అయిన తర్వాత 3 కీలకమైనటువంటి అంశాలను ఆయన వ్యక్తం చేశారు. ఆ 3 కామెంట్స్ ఏం మాట్లాడారో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, మనోహర్ గారు మాట్లాడింది ఒక్కసారి ప్లే చేయండి. వైసీపీ విముక్త ఏపీ తమ ఎజెండా నంబర్ 1. అట్లాగే మా ఎజెండా బీజేపీ ఎజెండా కూడా ఆ రకంగానే చేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో ఇవన్నీ ఫలితాలు ఇస్తాయి. ఎలా వెళతాం అనేది సరైన సమయంలో నిర్ణయించుకుంటాం. పొత్తులపై ఇంకా ఆ స్థాయి వరకు ఇంకా రాలేదు, అప్పుడు వచ్చినప్పుడు చెప్తాం. అట్లాగే మేము బలపడాల్సిన అవసరం ఉంది, బీజేపీ కూడా బలపడాల్సిన అవసరం ఉంది. సంస్థాగతంగా వెళ్ళాలన్న దానిపై బీజేపీ నిర్ణయం తీసుకోవాలి. సంస్థాగతంగా ఎలా వెళ్ళాలి అన్న దానిపై ఇంకా బీజేపీ నిర్ణయం తీసుకోవాలి. ఈ పాయింట్ కోట్ చేసుకొని పెట్టుకుందాం. సంస్థాగతంగా అట్లాగే ఆటవిక రాజ్యం నడుస్తుంది, గొడవలు, కేసులు, వివాదం, అవినీతి రాజ్యం వెళ్తుందని నడ్డా కంప్లైంట్ చేశామని కూడా చెప్పారు. సరే, మనోహర్ గారు మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు 2 కూడా ముఖ్యమైనటువంటి అంశాలని చెప్పారు. సరే, దీనికి సంబంధించి ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి, 3 బైట్స్. నేను చంద్రబాబు నాయుడు గారిని కలిశాను. చంద్రబాబు నాయుడు గారు మీకు రాష్ట్రపతికి మద్దతు ఇచ్చినప్పుడు ఆయనతో గంట కూర్చున్నాను. అట్లనే చంద్రబాబు నాయుడు గారు కూడా మా పక్ష నాయకుల దగ్గరికి వస్తారు, జనసేన నాయకుల దగ్గరికి. కలిసిపోయామంటే ఎట్లా కలుస్తాం? రాజకీయాల్లో కలవకుండా ఇదేమన్నా అంటరాని కాకులమా ఏంటి? ఎవరినెవరైనా కలుస్తారు రాజకీయాల్లో. దాని గురించి మీరు ఎవరు ఇబ్బంది పడదు. చాలా అనుకుంటున్న మీటింగ్ అది. గత 2 రోజులుగా మాట్లాడుకున్న ఇవన్నీ మేము కోరుకుంటుంది మొదటి రోజు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక స్థిరత్వం ఉండాలి, ఒక స్టెబిలిటీ ఉండాలి. మెయిన్ ఎజెండా ఈ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండాలి దాని మీదే జనసేన ఎజెండా ఉంది. అదే ఎజెండా భారతీయ జనతా పార్టీ ఎజెండా కూడా. దీన్ని వైసీపీ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ని ఎలా విముక్తి చేయాలి అనేది దాని మీద చాలా లోతుగా చర్చించాం. అన్ని అంశాలు, అన్ని కోణాల నుంచి చర్చించాం. ఈ గత 2 రోజులుగా తీసుకున్న ఈ చర్చలు చాలా బలమైన సత్ఫలితాలని రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీని ఆంధ్రప్రదేశ్ పాలన నుంచి విముక్తి జరిగేలాగే ఉంటుంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న అంశం మీదగానే వెళ్తుంది. అది సరైన సమయం వచ్చి మళ్ళీ మీకు అంత స్థాయి దాకా వెళ్ళలేదు. ముందుగా మమ్మల్ని మేము జనసేన బీజేపీ కలిసి ముందుకు వెడతాయి. కలిసే ఉన్నాం. మరి కలిసి ఉండబట్టే కదా మా అఖిల భారత అధ్యక్షుడిని, మా ఇన్ఛార్జ్ గారిని అందరినీ కలిశారు. అలానే వీ షుడ్ బి టుగెదర్ ఆల్వేస్. ఇందులో 2వ ప్రశ్నకి తావులేదు. మేము ఇద్దరం కలిసి ఈ ప్రభుత్వం మీద ఈవేళ ఉన్న ఇసుక విషయం కావచ్చు, ప్రజా దోపిడీ కావచ్చు, గూండాయిజం కావచ్చు, అన్ని అంశాల మీద ఉభయలం కలిసి వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టే వరకు ఉద్యమాన్ని మేము సిద్ధంగా ఉన్నాం. కలిసి ప్రయాణించి ఉద్యమం చేయాలనేటువంటి దానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. వేరే అంశాలను ప్రస్తావించడం, మేమిద్దరం కలిసి ఉన్నాం, మేమిద్దరం ఈ ప్రభుత్వం మీద ఫైట్ చేస్తాం, మేమిద్దరం కలిసి ముందుకు వెడతాం. మేము 3వ అంశాన్ని ప్రస్తావించడం. మా విశాల హృదయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మా విశాల హృదయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంతకంటే ఎక్కువ మాట్లాడు అనేది పవన్ కళ్యాణ్ గారు ప్రతి సమావేశంలో చెప్పారు. చాలా మంచి పరిణామం అని భావిస్తున్నాం. భవిష్యత్తులో మన రాష్ట్రానికి ఖచ్చితంగా మంచి రోజులు ఉంటాయనే నమ్మకం ఈ 2 రోజుల సమావేశంలో అనేక మంది పెద్దలతో కలిసినప్పుడు చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడే జేపీ నడ్డా గారితో కూడా సుదీర్ఘంగా చర్చించాం. అదే మొత్తానికి మా విశాల హృదయాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరు? సోము వీర్రాజు గారు ఏం చెప్పారు వారు? కలిసే మా విశాల హృదయాన్ని అర్థం చేసుకోవాలి, మేము కలిసే ఉన్నాం, కలిసే వెళతాం. అలాగే
వైసీపీ ప్రభుత్వాన్ని పైన మేము పోరాడతాం, గద్దె దించుతాం, ఇద్దరం కలిసి ఇసుక పైన, ప్రభుత్వ అవినీతి పైన, ప్రభుత్వ అరాచకాల పైన మేము ముందుకు వెళతాం. అలాగే మేము తెలుగుదేశం గతంలో 1 గంట కలిసే ఉన్నాను, అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఎన్నికలప్పుడు రాష్ట్రపతి ముర్ము గారి అట్లాగే కలిసిపోయి ఉంటాము. మేము అంటరాని కాకులం కాదు, కలుస్తుంటాము, రాజకీయాల్లో ఇవన్నీ సహజమని మాట్లాడారు. ఎప్పుడు ఈరోజు మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడారు? నిన్న పవన్ కళ్యాణ్ గారు నడ్డా గారితో మాట్లాడిన తరువాత ఆయన ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ పేపర్ చూస్తూ మాట్లాడారు. ఈ పేపర్లో ఉన్నటువంటి పాయింట్లన్నీ కూడా ఢిల్లీ నుంచి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక సందేశాన్ని, అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక మెసేజ్ని, లేదా అక్కడి నుంచి వచ్చినటువంటి ఒక పావురపు కబుర్ని ఆయన ఈరోజు ఆ అంశాలని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఏమైతే చెప్పారో వాటిని మాత్రమే చెప్పారు. ఆయన బీజేపీ అధినాయకత్వం నుంచి ఏమైతే వచ్చిందో వాటిని మాత్రమే చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అందులో వారు అన్నటువంటి పాయింట్లో మా విశాల హృదయాన్ని అర్థం చేసుకోండి, ఇంతకుమించి మాట్లాడడం అంటే ఇందులో ఫస్ట్ టైం ఆయన బీజేపీ అంటే ఇంతకుముందు కూడా మాట్లాడారు, కానీ మేమిద్దరం కలిసే ఉన్నాము, కలిసి పోరాటం చేస్తాము. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? రాత్రి ఏమన్నారు? సంస్థాగతంగా ఎలా వెళ్ళాలన్న దానిపై బీజేపీ నిర్ణయం తీసుకోవాలన్నారు. బీజేపీ నిర్ణయం తీసుకోవాలన్నారు. కలిసి పోరాటానికి ఏం చేయాలనేది బీజేపీ నిర్ణయం తీసుకోవాలి. నా వైపు నేను క్లియర్గా ఉన్నాను. వైసీపీని గద్దె దించడమే మా ధ్యేయం అన్నారు. ఇవాళ వీర్రాజు గారు ఏమన్నారు? వైసీపీని గద్దె దించడమే మా ధ్యేయం, అందుకే కలిసి పోరాడతాము, ఇసుక మీద పోరాడతాము, దాని మీద పోరాడతాము, అవినీతి మీద పోరాడతాం అన్నారు. ఇవన్నీ ఎవరు మాట్లాడారు? నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఎవరితో మాట్లాడామని చెప్పారు? నడ్డా గారితో మాట్లాడామని చెప్పారు. నడ్డా గారితో ఏమైతే మాట్లాడారో, పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఏమైతే చెప్పారో అవన్నీ ఈరోజు వీర్రాజు గారి దగ్గర నుంచి బయటకు వచ్చినాయి. గతంలో ఏం చెప్పారు? తెలుగుదేశం పార్టీతో పొత్తే లేదు, ప్రాంతీయ పార్టీలతో లేదా కుటుంబ పార్టీలతో మాకు పొత్తే లేదు, అసలు దగ్గర కూడా రానియము అని చెప్పారు. అలాంటిది ఈరోజు ఏమన్నారు? కొంచెం ఒక స్వరం మార్చారు. మేమన్నారు? అంటరాని కాకులం కాదు, గతంలో కూడా కొంత కలిసి ఉన్నాము, మేము కలవటం ఇవన్నీ వేరే విషయం, మా మనసుని, మా విశాల హృదయాన్ని అర్థం చేసుకోండి అన్నారు. ఆ విశాల హృదయం సముద్రం అంత ఉంది, ఇంకేదన్నా ఒక రకంగా ఉంటే కొంచెం అర్థం చేసుకోవచ్చు. అంత పెద్ద సముద్రాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. సరే, ఇది ఓవరాల్గా వారు మాట్లాడింది. అంటే బీజేపీ నడ్డా గారితో వైసీపీ విషయంలో మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాము. నిన్న పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా బీజేపీకి అల్టిమేటం ఇచ్చారు. అందుకనే స్వరాలు మారినాయి. స్వరాలు ఏం మారినాయి? ఒకటి ఏం చెప్పారు? మేము వైసీపీ మీద మేము పోరాటం చేస్తాం, ఓటు చేలనివ్వకుండా ఉండేటువంటి రాజకీయాలకి మేము కట్టుబడి ఉన్నాము, ఆ విధానంగా మీరు వస్తే కలిసి రండి, లేదంటే మా పని మాదే, ఇది క్లియర్. 2, మీరు కలిసి ఉన్నామని చెప్పారు. ఎక్కడా కలిసినటువంటి విధానం లేదు. మేము రూట్ మ్యాప్ అడిగాము, లేదు. మేము పోరాటం చేద్దామన్నాము, లేదు. మేము యుద్ధం చేద్దామన్నాము, లేదు. మనం ప్రశ్నిద్దామన్నాము, లేదు. మీ వైపు నుంచి అన్ని సున్నా, పెద్ద గుండు సున్నా. ఏంటి దానిపైన మీ అభిప్రాయం అని చెప్పారు. 2, అంటే ఎక్కడ ఎన్ని స్టేట్లో మాకు ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. 3, పొత్తుల విషయంలో కూడా సరైన నిర్ణయం చూసుకొని ఓటు చేయకుండా ఉండేందుకు వెళ్లాల్సిందే అని చెప్పారు. ఈ 3 అంశాలపైన నడ్డా గారి దగ్గర నుంచి వచ్చినటువంటి సూచన మేరకి వీర్రాజు గారిలో వచ్చినటువంటి మార్పు, వీర్రాజు గారు మాట్లాడినటువంటి కామెంట్స్లో మార్పులు సంకేతమే ఈ నిదర్శనం. ఇంక ఇందులో పెద్దగా మనం ఇది చేయాల్సిన అవసరం లేదు. వైసీపీ విషయంలో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి అల్టిమేటం ఇచ్చారు, ఆ అల్టిమేటం సమాధానమే ఈరోజు బండి సంజయ్ గారి దగ్గర, మన వీర్రాజు గారి దగ్గర సమాధానంగా చూడాలి. రైట్, అజిత్ గారు.